నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 పెంచుకుంటూ పోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన ఆ రోజు చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒక్కటే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం. నేను పిల్లల్ని చూస్తున్నా, తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు, చూపించి వాళ్ళ దగ్గర చెయ్యులూపిస్తున్నారు. మేము గర్వపడుతున్నాం. అదే మా కమిట్మెంట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత, పిల్లలు భారం కాదు, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం. 2 పిల్లలుంటే 30,000 వేస్తాం. 5 మంది ఉంటే 75,000 వస్తుంది. నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను, జనాభా పెరగకూడదని మాట్లాడాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను, కనీసం ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క కప్పులు 3 పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది. అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది, జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది, అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది. దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.